ఖైరతాబాద్ గణనాథుడి యొక్క శోభాయాత్ర రేపు అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణనాథుడి వద్ద ప్రస్తుతం ఏర్పాట్లు చూస్తున్నారు. ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారు ప్రస్తుతం మనతో న్యూస్ 18తో మాట్లాడేందుకు. సార్ చెప్పండి, రేపు శోభాయాత్ర ఏ విధంగా సాగబోతుంది? అసలు ఏంటి, మీరు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ముఖ్యంగా మా ఖైరతాబాద్ వినాయకునికి వచ్చేసిన భక్తులకు స్వాగతం సుస్వాగతం పలుకుతూ యావత్ భారతదేశంలో కనీ విని ఎరగని రీతిలో ఈ ఏదైతే మా ఖైరతాబాద్ వినాయకుని దర్శించడానికి వస్తున్నారో వారందరికీ చాలా చాలా ధన్యవాదములు. రేపటి గణేశుని ఊరేగింపుకు ఇవాళ ఒక్కరోజు వినాయక దర్శనాలు బంద్ చేసి ఎందుకంటే ఇక్కడ క్రేన్ వర్క్, బిల్డింగ్ వర్క్స్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి ఇవాళ కొంచెం ప్రజలను ఇవాళ కొంచెం దర్శనంకి కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి క్షమించమని చెప్పేసి మేము కమిటీ ఉత్సవ తరఫున వాళ్ళందరికీ చెప్తున్నాము. రేపు పొద్దున్న 6ంటికి కనీ విని ఎరగని రీతిలో ఈ ఖైరతాబాద్ భారీ వినాయకుని ఊరేగింపు ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మనవి. పోలీస్ శాఖ కానివ్వండి, ఏ విధంగా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు మీరు ఇక్కడ? భక్తులు వేలల్లో జనాలు వస్తున్నారు కాబట్టి పోలీస్ యంత్రాంగం వాళ్ళు చాలా భద్రతగా ఏర్పాటు చేశారు. దాంతో పాటు మున్సిపల్ వాళ్ళు భద్రతగా ఏర్పాటు చేశారు. అదే టాయిలెట్స్ కానీ ప్రతి ఒక్కరు ఇంకేదైనా వాట్ ఎవర్ ద నెసెసరీ ఫెసిలిటీస్ దే వాంట్ అది అరేంజ్మెంట్ చేశారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు, వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటర్ క్యాంప్స్ పెట్టారు, చేశారు. ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ గవర్నమెంట్ అనేది ఈసారి చాలా జాగ్రత్తగా వహించి ప్రతి ఒక్క బాధ్యత వహిస్తూ ఈ వినాయకుని పండుగ గిరానిగా కావాలని చెప్పేసి ఇది చేస్తున్నారు. అయితే మీరు చెప్పండి సార్, ఈ కొద్దిగా తొక్కిసలాట్లు, కొద్దిగా భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు, నిన్న మొన్న కొద్దిగా భక్తులు కొద్దిగా అసౌకర్యానికి గురయ్యారని చెప్పేసి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. వాటి మీద మీరేమంటారు? అసలు 70 సంవత్సరాల నుంచి ఇప్పటి కూడా ఇలాంటి తొక్కిసలాటలు ఇక్కడ జరగలేదు. కానీ ఆ తొక్కిసలాట జరుగుతుంది అనడం వాస్తవం కాదు. రాంగ్ కాన్వర్సేషన్ వచ్చింది. ఇప్పటివరకు ఎప్పుడు కూడా తొక్కిసలాట జరగలేదు. భక్తులకు ఏ విధంగా ఇబ్బందులు లేకుండా పోలీస్ వర్గాలు కానీ, జిహెచ్ఎంసీ వర్గాలు కానీ, మరి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇక్కడ పనిచేసి, గణేష్ ఉత్సవ కమిటీ కూడా ఇక్కడ పనిచేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు దర్శనం చేపించి పంపించడం జరుగుతుంది. ఎటువంటి తొక్కిసలాట కూడా జరగలేదండి ఇక్కడ. ఖైరతాబాద్ గణేష్ భక్తులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఈ ఏర్పాట్ల సందర్భంగా దర్శనాలు ఆపేసి రేపటి నిమజ్జనం గురించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ సహకరించి ప్రజలందరూ సహకరించాలి. ఈరోజు దర్శనం లేదు కాబట్టి అందరూ కూడా సహకరించాలి. రేపటి శోభాయాత్రలు అందరూ కూడా పాల్గొనేసి ఈ యొక్క నిమజ్జనాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రేపు శోభాయాత్రకు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఒకసారి మనం మాట్లాడుతున్నాం రాజ్కుమార్ గారితో. చెప్పండి సార్, రేపు అనంత చతుర్దశి 17వ తేదీ వచ్చింది కాబట్టి 16వ తేదీ ఈ రోజు సాయంత్రం 9 తర్వాత 12 లోపల పూజ చేస్తాం, కలశం కట్టిస్తాం అనమాట. అంటే అన్ని రకాల పనులు అయితే రెడీ అవుతాం. మీరు సైడ్ చూడొచ్చు, వెల్డింగ్ వర్క్స్ నడుస్తా ఉన్నాయి, వినాయకుడి పైన కర్రలు తీయడం జరుగుతూ ఉంది అనమాట. రేపు ఉదయం 6 గంటలకు మీరు చూసినట్లయితే వినాయకుడి ఇక్కడ నుంచి బయలుదేరి వీర థియేటర్, కేజీఆర్ సెక్రటరీ ముందు వినాయక అక్కడ కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేశాము. ఈ రోజు రాత్రి 1 నుంచి 2 గంటల వరకు వినాయకుడు పెట్టడం, ర్యాలీ పైన పెట్టడం జరుగుతుంది. 2 గంటల సమయం బిల్డింగ్ అవుతుంది. ఉదయం 6 గంటల మాత్రం చూసినట్టయితే వినాయకుడి ట్రాలీకి కెపాసిటీ 100 టన్నులు ఉంటుంది. మరి వినాయకుడి వెయిట్ వచ్చి 40 నుంచి 50 టన్నులు ఉంటుంది. మరి మన వినాయకుడు లిఫ్ట్ చేసే ట్రైన్ కూడా 180 టన్నుల కెపాసిటీ ట్రైన్ కూడా ఉంటుంది. ఎక్కడి నుంచి తెప్పించారు? సపోర్ట్ చేసే ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం నాగేంద్ర గారు అందరూ టెలిఫోన్ భవనం మీకు 4 నెంబర్ ట్రైన్ పైన నిమజ్జనం అవుతాం. 70 సంవత్సరాలు గణనాథుడు, 70 సంవత్సరాలు శంకరయ్య గారు, ఆయన చాలా ఘనంగా అందరూ మంచి చేకూరిన హోమాది కార్యక్రమం చేశాము, కళ్యాణాలు చేశాము, సహస్రనామ స్తోత్రాలు చదివాము, గణపతి ఉపనిషత్తులు అన్ని చదివాము. ప్రజలందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఈ సంవత్సరం ఘనంగా జరుగుతుంది. అంటే చివరిగా రేపు శోభాయాత్రలో అందరూ పాల్గొండి. ఎందుకంటే చాలా హెవీ క్రౌడ్ వస్తుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా పాల్గొండి, సమయం పాటించండి, తొందరపడకుండా ఈ మన నిమజ్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని. ఇది
ఖైరతాబాద్ గణనాథుడి యొక్క శోభాయాత్ర రేపు ఉదయం అంగరంగ వైభవంగా జరుగుతుందని, అయితే ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనేటటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి గణేష్ ఉత్సవ్ కమిటీ కానివ్వండి, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇక్కడి కమిటీ సభ్యులు తెలుపుతున్నారు.